శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 186వ భాగము. సుగ్రీవుడు అభిషిక్తుడై కిష్కింధ గిరిగుహను ప్రవేశించాక రామలక్ష్మణులు అనతి దూరంలో ఉన్న ప్రసవనగిరికి చేరుకున్నారు. గాఢారణ్యంలో సింహశార్దూలాది క్రూరమృగాలతో శుభ్రజలాశయంతో మేఘమండలంలా ఉన్న ఒక గిరిశిఖరం మీద ఒక విశాలమైన గుహను వాసయోగ్యంగా ఎంపిక చేసుకున్నారు. ప్రకృతి రమణీయకం కన్నుల విందు చేస్తున్న రాముని హృదయం ఆనందించడం లేదు. ప్రాణాల కన్నా మిన్నయైన సీతనే స్మరిస్తోంది. అంతలో ప్రొద్దుగుంకింది. చీకట్లు ముసురుకున్నాయి. చంద్రుడు ఉదయించాడు. అదే శిల మీద రాముడు విశ్రమించాడు. కానీ నిద్ర పట్టలేదు. దుఃఖం పొంగి వచ్చింది. లక్ష్మణుడు గమనించాడు. నిత్యము ఇలాగే శోకపరాయణుడవుతున్న అన్నగారిని అనునయించాలనుకున్నాడు. మహావీరా, ఏమిటి ఈ బేలతనం? దుఃఖం వల్ల సర్వప్రయోజనాలు దెబ్బతింటాయి. నీవు క్రియాశీలుడవు, దైవపరాయణుడవు, ఆస్తికుడవు, ప్రయత్నశీలుడివి. ఇలా దుఃఖిస్తే ఎలా? నిబ్బరించుకో. సపరివారంగా రావణుని సంహరించడానికి ఉద్యమించు. చతుస్సముద్ర ముద్రితమైన యావత్ వసుంధరా వలయాన్నే తలకిందలు చేయగలిగిన శక్తిశాలివి. నీకు రావణుడెంత? వర్షఋతువు రానే వచ్చింది. ఇది గడిచి శరత్కాలం వచ్చేదాకా ఓపిక పట్టు. రావణాసురుని సమూలంగా సంహరిద్దువుగాని. ఆహుతులతో హోమాగ్నిని ప్రజ్వరిల్లజేసినట్టు నీలో నిద్రాణంగా ఉన్న శక్తిని నేను ప్రేరేపిస్తూ ఉంటాను. ఇలా ప్రతిబోధిస్తున్న సౌమిత్రి వైపు రాఘవుడు గౌరవంగా చూశాడు. లక్ష్మణ, హితుడు, స్నేహితుడు, అనురక్తుడు అయిన నీ వంటి వాడు పలుకవలసిన పద్ధతిలో పలికావు. సర్వకార్యాలకు ప్రతిబంధకమైన శోకాన్ని ఇదిగో ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నాను. పరాక్రమాన్ని ప్రోత్సహిస్తున్నాను. నీ మాట ప్రకారం శరత్కాలాగమనాన్ని ప్రతీక్షిస్తూ ఉంటాను. సుగ్రీవుని అనుగ్రహానికి, నదీమతల్లుల అనుగ్రహానికి ఎదురుచూస్తూ ఉంటాను. ఉపకారం పొందిన వీరుడు ప్రత్యుపకారం తప్పక చేస్తాడు. ప్రత్యుపకారం చెయ్యకుండా కృతజ్ఞుడైపోతే సత్పురుషుల మనస్సులను కష్టపెట్టిన వాడవుతాడు. రాముని హృదయంలో శంకను సౌమిత్రి అర్థం చేసుకున్నాడు. తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు. అగ్రజ, సుగ్రీవుడు తప్పకుండా మాట నిలబెట్టుకుంటాడు. శరత్ ప్రతీక్షతో ఈ వర్ష ఋతువు గడుపు. ఈ 4 నెలలు అనగా వార్షిక మాసాలు కోపాన్ని నిగ్రహించుకో. అటుపైని రావణ వధకు ఉద్యమమిద్దువుగాని అన్నాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.